హాయ్ గాయ్స్, ఈ వీడియోలో అయితే చూసారుగా తమ్మునేలు మన అన్నగా కాంట్రవర్సీ గురించి మాట్లాడదాం. అసలు ఎప్పుడో జరగాల్సింది ఇలాంటిది ఈ నా అన్వేషణకి, కానీ ఇంత లేట్గా జరిగింది. ఒక 4 years బ్యాకే ఇలా జరగాలి, కానీ ఇప్పుడు జరిగింది. ఇంకా మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు చూపించాల్సింది అయితే రిపోర్ట్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయడం. అయితే ఇలా నోరు జారకుండా ఉండాలంటే మాట్లాడితే ట్రావెలింగ్, మాట్లాడితే నేనే బెట్టింగ్ ఆపేసాను, నా వల్లే ఇంకా బెట్టింగ్ యాప్లు బ్యాన్ అయ్యాయి అంటారు. నువ్వు ఎక్కడో కూర్చొని 2 వీడియోలు చేసేసి యూట్యూబ్లో పెట్టేసి ఏకంగా బెట్టింగ్ ఆపేసావంటే ఇంక ఇండియాలో ఉన్న పోలీసులు ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు, ఇంక ఇదంతా ఎందుకు నాకు అర్థం కాదు. ఎలా పోర్ట్రే చేసుకుంటాడంటే ఇంకా సెలబ్రిటీస్, పెద్ద పెద్ద క్రికెటర్స్ కూడా నా వల్లే ఏకంగా బెట్టింగ్ దీన్ని ప్రమోట్ చేయడం మానేశారు, నేను ఒక్కడిని లేకపోతే అసలు బెట్టింగ్ ఆగేదే కాదన్నట్టు మాట్లాడతాడు. అలాగైతే స్టాండ్ తీసుకున్నాడు. దేనికి మేజర్ వచ్చింది ఏంటి, నువ్వు పెట్టుకున్నదేమో ట్రావెలింగ్ ఛానల్, కానీ ట్రావెలింగ్ ఛానల్ పైన నీకైతే ఒక వ్యూస్ కూడా రాలే. మ్యాక్సిమం వచ్చేవి వ్యూస్ 50K 100K వచ్చేవి. ఆ వ్యూస్ సరిపోవట్లేదు ఇది అది అని చెప్పేసి నువ్వు 2 కాంట్రవర్సీ వీడియోలు చేయడం మొదలుపెట్టావు చెట్టు కింద కూర్చొని. ఇంకా 2 కాంట్రవర్సీ వీడియోలు చేస్తే బాగా మంచి వ్యూస్ వచ్చాయి. ఇంక ఇదేదో బాగుందని చెప్పి నువ్వు నిజంగా చెప్పాలంటే ట్రావెల్ కంటెంట్ వల్ల నువ్వైతే ఫేమస్ అయ్యావా. ఇప్పటికీ చూస్తే నువ్వు నీ యూట్యూబ్లోని ఇన్స్టాలోని అయినా ఒక అమ్మాయితో ఉన్న వీడియో అయినా, లేకపోతే నార్మల్గా ఏదైనా కాంట్రవర్సీ వీడియో అయినా, ఇవి తప్ప మిగతావి ఏమన్నా నీవి రియల్ ట్రావెలింగ్ కంటెంట్ అయితే మామూలుగా అంత ఫేమస్ అయిందా? ఒక పాయింట్. అవైతే అంత అవ్వలేదు. నువ్వు ట్రావెలింగ్ అంటావు, నువ్వు మాట్లాడితే ట్రావెలింగ్ ఏ కంట్రీకి వెళ్ళి ఒకటే పెట్టుకొని ఉంటావు. నేను ఆటగాన్ని, నేను ఆ అమ్మాయిని కలిసాను, నేను ఆటగాన్ని, నేను ఈ అమ్మాయిని కలిశాను, ఈ అమ్మాయి ఎలాగుంది. మేజర్ నీకైతే ప్లస్ పాయింట్, జనాల్లో ప్లస్ పాయింట్ అర్థమైపోయింది. ఫస్ట్ ఏంటంటే ఒక అమ్మాయిని వీడియోలో చూపించి ఆ అమ్మాయితో వీడియో పక్కన నుంచి ఉంటే చాలు జనాలు చూసేస్తారు అని. ఇంకోటి ఏదో ఆటగాడు ఇలాంటి మాటలు మాట్లాడితే యూత్ అట్రాక్ట్ అయిపోతారు చాలు అనుకొని నువ్వు మేజర్ పాయింట్ చూసుకున్నావు, ఆడియన్స్ది అది పెట్టావు. ఎప్పుడైతే నీకు వీడియోస్ తక్కుతూ ఉంటాయో ఇలాంటి కాంట్రవర్సీ వీడియోస్ అన్నీ చేయడం మొదలుపెట్టావు. నువ్వెప్పుడు నేను ఎలా మాట్లాడాను నువ్వే మాట్లాడావు. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి నువ్వు ఎలా మాట్లాడావో. నేను అలా మాట్లాడతానారా అని ఇప్పుడు వీడియోలో వదిలావు. మళ్ళీ ఈరోజు వదిలిన వీడియోలో వార్నింగ్ ఏంటి, 2026లోనే ఒక్కొక్కడు రత్నం కొక్కొని చేస్తాను నా పైన వీడియోలు చేసినవని. మరి నువ్వు ఇంత చిన్నదానికి ఒక రోజుకి ఇలా అల్లాడిపోతున్నావే. లాస్ట్ 4 years నుంచి ఒక్కొక్కరి పైన ఎంత పడి ఏడిచి ఉంటావు. ఒక్కొక్కరి పైన ఎంత ఏడిచి వాళ్ళ అమ్మల పైన, వీళ్ళ పైన ఆడు పాకిస్తాన్ నుంచి వచ్చాడు, ఈడు ఎక్కడి నుంచి, ఆడు హిందూ కాదు, ఇది కాదు అది కాదు అని ఎన్ని వీడియోలు చేసి ఎన్ని స్టోరీలు చెప్తే ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేసరికి ఏమో యాక్టింగ్లు చేస్తున్నావు. నేను ఆటగాన్ని, నేను అలా మాట్లాడలేదు, నేను ఇంకో ఉద్దేశంతో అన్నాను. మరి నీకే ఉండాలి. ఇంకైతే నిజంగా అయితే ఈరోజైతే పవర్ చూపించారు సోషల్ మీడియాది. నువ్వు ఎక్కడి నుంచో ఇండియాను ఉద్ధరించేస్తాను అంటావు. నువ్వు యూట్యూబ్లో పెట్టే 10 వీడియోలతో ఎలారా ఇండియాను ఉద్ధరించేస్తావు మాట్లాడితే. ఇప్పుడేమో అంత టాపిక్ అయిపోయింది, రేప్ కేసు తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావో నీకే తెలియదు. రేప్ కేసులు ఎందుకు వచ్చే మధ్యలో అయితే అర్థం కాలేదు. రేప్ కేసులని తీసుకొచ్చావు. ఏకంగా నువ్వేమో నెక్స్ట్ ఇయర్ 2 వీడియోలు చేసి రేప్ కేసులు ఆపేస్తా అంటున్నావు. మరి ఏం చేస్తావో అసలు తెలియట్లేదు, అర్థం కావట్లేదు. పోనీ అంత ఆపాలనుకుంటే ఇండియాకు వచ్చి ఏదైనా సోషల్ మీడియా యాక్టివిస్ట్ లాగా చేయొచ్చు కదా. ఇంకా ట్రావెలింగ్ అయిపోయింది, అన్ని కంట్రీలు తిరిగేసాను నేను, ఇంక మిగతావి ఎప్పుడో చేసుకుంటా అంటున్నావు. మరి ఇండియాకు వచ్చి ఒక మంచి సోషల్ యాక్టివిస్ట్ లాగా ఏదో ఒక ఆర్గనైజేషన్ పెట్టి చేయొచ్చు కదా, అలాంటివి ఆపొచ్చు కదా. అలా చేయలేవు. నువ్వు యూట్యూబ్లో పెట్టుకున్న కంటెంట్కి అయితే ట్రావెల్ ఏజెంట్, ట్రావెలింగ్ నేనని మాట్లాడతావు. కానీ ట్రావెలింగ్ కంటే నీవు ఇలాంటి కాంట్రవర్సీ వీడియోలు ఇలాంటివి ఎక్కువ, నీకు ఇలాంటి పెద్ద వ్యాపారాలు ఎక్కువ. మళ్ళీ నువ్వేమో మాట్లాడతావు నేను ఉట్టి ట్రావెలింగ్, నేను 128. ఒక ట్రావెలింగ్ అన్నప్పుడు అసలు ఈ కంట్రీకి ఎలాగెళ్ళావు, ఆ కంట్రీలో ఏటి ఫేమస్, ఆ కంట్రీ హిస్టరీ ఏంటి, అది ఎందుకు అంత ఫేమస్, ఈ కంట్రీకి ఒకవేళ మీరు రావాలనుకుంటే ఎలా రావాలి, స్టే చేయాలనుకుంటే ఎలా స్టే చేయాలి, అవి మాట్లాడితే ఇదిగోండి ఈ ఏరియాలో ఇలా ఉంది, ఈ ఏరియాలో ఈ అమ్మాయిలు ఎంత ఉన్నారు, ఈ ఏరియాలో అమ్మాయిల రేట్ ఎంత ఉంది, ఇవే తప్ప మిగతాది ఏదైనా యూజ్ ఉందా? ఇన్ని రోజులంటే ఏదో అలా లాక్కొని వస్తే ఇంకా యూట్యూబర్. ఫస్ట్ నువ్వు అంత పాపులర్ అవ్వడానికి కారణం ఎవరు? ఇన్స్టా. నువ్వు ఎంత కాంట్రవర్సీ చేసినా ఇవి చేసినా లాస్ట్లో బెట్టింగ్ యాప్ల పైన ఏవో 4 చేస్తున్నావు అని చెప్పి ఇన్స్టాలోని అందరూ మేమర్స్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి అంత ఫేమస్ అయ్యావు. ఒక్కసారి ఫేమస్ అవ్వగానే ఇంకో వీడియో వదిలావు, నాకు 1 కోటి వస్తుంది వీడియో, యూట్యూబ్ నుంచి నాకు 2 కోట్లు వస్తుంది అని. ఇంకా అలా ఫేమస్ అయ్యావు. కానీ మిగతాది ఏదైనా నిజంగా ట్రావెల్ వీడియో చూపించి ఇదిరా ట్రావెలింగ్ వీడియో అన్నది దీనివల్ల ఇంత ఫేమస్ అయ్యానని చెప్పగలవా? చెప్పలేవు. ఇంకా
ఇలాంటి రీజన్స్ ఇంకోసారి ఇలాగ ఎవడో ఒకడు నోరు జారగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునాలంటే ఇదే మన టైము. ఒక యూట్యూబర్‌కి గాని చూపిస్తే ఒకసారి నోరు జారినా, ఒకసారి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడాడు అని తెలిసిందే. ఇలాంటోళ్ళని ఒకసారి బ్లాక్ చేసి, రిపోర్ట్ చేసి ఇంకోసారి రాకన్నా చేస్తే ఇన్‌స్టాలో ఇన్‌ఫ్లుయెన్సర్ అని చెప్పుకోకన్నా చేస్తే ఇంకోసారి ఎవడు నోరు జారడు. అసలు ఇన్‌ఫ్లుయెన్సర్ అని యూట్యూబ్‌లో చేసేటప్పుడైనా ఒక వీడియో పెట్టేటప్పుడైనా 100 సార్లు ఆలోచించుకొని పెట్టాలి ఏం మాట్లాడుతున్నాడు అని. అలాగుండాలి. ఇది ఇలా చేస్తే గానీ అసలు మాట ఇనేతట్టు లేరు. మీరేమనుకుంటున్నారో కిందన కామెంట్స్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ ఇష్యూ గురించి నేను రైట్ పాయింట్స్ మాట్లాడానో లేదో గూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.